मैंने आपको ఓం मेरा శాంతి. अनुभव सुनाया था। నేను ముందు రోజు నేను మీకు పాజిటివ్ సంకల్పాల గురించి క్లాస్ చేయించాను. శుభ సంకల్పాల ద్వారా లాభం ఏంటి అనేది తెలియచేశాను. మనకైతే మంచి లాభం ఉంటుంది, కానీ ఇతరులకు కూడా దాంతో లాభం బాగా ఉంది. ఇప్పుడైతే రోగాలు బాగా పెరిగిపోతున్నాయి. పరివారాలలో చూసిన బాహ్యంగా కూడా చాలామంది రోగాలతో ఉన్నారు. అమెరికాలో 1,00,000 మంది కంటే ఈ కరోనాతో శరీరాన్ని వదిలిపెట్టారు. ఇక్కడ కూడా చాలా రోగాలు ఉన్నాయి. కాబట్టి నేను ఈ విషయం చెప్పబోతున్నాను. ఎప్పుడైతే మనం శుభచింతన చేస్తామో, శుభ సంకల్పాలు చేస్తామో, పాజిటివ్ థాట్స్ చేస్తామో, దాని యొక్క ప్రభావము వెంటనే ఎట్లా ప్రభావం చూపుతుంది. ఎప్పుడైతే మనం బాబాని హృదయపూర్వకంగా జ్ఞాపకం చేస్తామో వెంటనే మనకు శక్తి లభిస్తుంది. కొంచెం కూడా ఆలస్యం ఉండదు. ఎప్పుడైతే ఈ విధంగా మనం శుభ సంకల్పాలు చేస్తామో నాకైతే శరీరానికైతే శక్తి లభిస్తుంది, ఇతరులకు కూడా శక్తి లభిస్తుంది. కాబట్టి మీరు ఆలోచించండి. ఎవరైనా అనారోగ్యంగా ఉండొచ్చు, పెద్ద రోగం కావచ్చు, చిన్న రోగం కావచ్చు. అటువంటి సమయంలో గుర్తుపెట్టుకోండి, మీరు మీ కారు చెడిపోయిందనుకోండి, చెడిపోయిన దానికి మెకానిక్ అయితే కావాలి. ఎందుకంటే ఈ కారు చెడిపోతే మెకానిక్కులు లేరు. ఆ కారు చెడిపోతే మెకానిక్కి ఇస్తే ఆయన బాగు చేస్తాడు. కానీ బాబా అయితే మనకి నేర్పించారు, ఈ శరీరం ఏదైతే ఉందో ఇది కూడా ఒక కారు లాంటిది. కానీ ఈ కారు అయితే మెకానిక్కి వదిలేస్తాము. కానీ ఎప్పుడైతే మన శరీరం అనారోగ్యంగా అయినప్పుడు మనం ఏం చేయాలి? మనం హాస్పిటల్ కన్నా లేకుంటే డాక్టర్ కన్నా సమర్పిస్తాం. ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యండి, నన్నైతే బాగు చెయ్యండి అంటాం. కాబట్టి అందరూ డాక్టర్స్ దీని గురించి రీసెర్చ్ చేశారు. నాది కూడా అనుభవం ఉంది. కాబట్టి మీరు అలా చెయ్యకండి. ఇందుట్లో మన లైఫ్ ఉంది, మన బ్రాహ్మణ జీవితం ఉంది. ఈ శరీరం చాలా విశేషమైనటువంటిది, చాలా అమూల్యమైన శరీరం. ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటం నేను తప్పకుండా మంచి ఆలోచించి సహయోగాన్ని ఇవ్వాలి, మంచి వైబ్రేషన్స్ ఇవ్వాలి. ఇది డాక్టర్ ఒంటరిగా చెయ్యలేరు. ఎందుకంటే డాక్టర్ కంప్లీట్గా క్యూర్ చెయ్యలేరు. హాస్పిటల్ నన్నేమి అనారోగ్యం నుండి బాగు చేయలేరు. కానీ సహయోగం ఇచ్చేది మనమే. కానీ మన బ్రాహ్మణ పరివారం వాళ్ళు, బయట పరివారం వాళ్ళు, వాళ్ళ ద్వారా కూడా మనకి పూర్తి సహాయం కావాలి. ఎందుకంటే నన్ను అడుగుతారు, క్యాన్సర్ పేషెంట్లు ఎప్పుడైతే వస్తారో నన్ను ప్రశ్నిస్తారు. వాళ్ళు చాలా వ్యాకులతలో ఉంటారు. క్యాన్సర్ అనగానే అందరూ వ్యాకులత చెందుతారు, హాస్పిటల్ వాళ్ళు వ్యాకులత చెందుతారు, చాలా చింతతో ఉంటారు, ఆలోచిస్తారు ఇప్పుడు ఏమవుద్దో, ఏం జరగబోతుందో, చాలా గాబరా చెందుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. కాబట్టి నేనైతే మీకు చెప్పాను, ఎవరైతే రీసెర్చ్ చేశారో, మనం ఏదైతే సంకల్పం చేస్తామో, ఎవరైతే మన పరివారం వాళ్ళు ఉన్నారో, ప్రియమైన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి వాళ్ళ రోగం పైన ఎక్కువ ప్రభావం ఉంటుంది. వాళ్ళని తొందరగా నిరోగిగా తయారు చేసే సహాయం అయితే చెయ్యలేము. అలా అని మనం వాళ్ళపైన ఏదో దయ చూపించేది అవసరం లేదు. మనం ఎందుకు దయ చూపించాలి? మనందరికీ బ్రాహ్మణులకి భగవంతుడు దయ చూపిస్తున్నారు. అంటే మీకు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. మనం దయ చూపించేది ఏమీ లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు దయ చూపించటం వల్ల మనకి లాభం ఉండదు, ఇతరులకి లాభం ఉండదు. పాపం జాలి చూపించటం అని కాదు, కానీ వాళ్ళకి వైబ్రేషన్స్ ఇవ్వండి. కానీ ఒక్కొక్క సంకల్పం నెగిటివ్గా ఉండకూడదు. నా సోదరుడే కావచ్చు, నా పరివారమే కావచ్చు, వాళ్ళందరికీ నేను ఎంత శక్తిని ఇస్తాను, నా మనస్సు నుండి బాబా నుండి శక్తి తీసుకొని వాళ్ళకు కూడా
ఏ విధంగా మొదట్లో ఉండేవారో అదే విధంగా నెమ్మదిగా ఆరోగ్యవంతులుగా అవుతారు. కాబట్టి మనం లోపల ఉన్న వాటితో పోట్లాడాలి. బాబా మనందరికీ ఛాన్స్ ఇచ్చారు, సేవ చేసే ఛాన్స్. నా సోదరుడికి, నా సోదరికి, లౌకిక పరివారం ఎవరైనా నా సోదరి సహోదరులు అనుకోండి. కాబట్టి ఇదే గుర్తుపెట్టుకోండి, నాకు మంచి ఛాన్స్ లభించింది వీళ్ళ సేవ చేయటం కోసం. బాబా నుండి శక్తి తీసుకోవాలి, సంతోషాన్ని ఇతరులకు ఇవ్వాలి. ఈ విధంగా మనం సహయోగాన్ని ఇవ్వాలి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళు చాలా త్వరగా నిరోగిగా అయిపోతారు. రెండో విషయం ఏంటి అంటే, రీసెర్చ్లో తేలింది ఏంటి అంటే, అప్పుడప్పుడు మందులు పనిచేయవు. డయాబెటీస్ మందులు తీసుకున్నా కూడా తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి కొన్ని మందులు పనిచేయవు, కాసేపు పనిచేస్తే మళ్ళీ పనిచేయవు. అందుకని డాక్టర్లు రీసెర్చ్ చేశారు రోగనిరోధక శక్తి పైన. ఎప్పుడైతే అనారోగ్యంగా ఉంటారో పేషెంట్ అసంతృప్తి చెందుతారు, బీమారీ గురించి చింతిస్తారు. నాకెందుకు ఈ రోగం వచ్చింది, నేను బాగైపోతానో లేదో, నాకేంటి ఇలాంటి వ్యాకులత వచ్చింది, ఆ వ్యాకులత వచ్చింది. ఇలా ఆలోచించినట్లయితే ఆలోచించండి మన గతి ఏమవుతుంది అంటే, మన యొక్క శరీరం సహకరించదు, రెస్పాండ్ చెయ్యదు. ఎందుకంటే ఈ విధంగా మనం నెగిటివ్ రెస్పాండ్ ఇస్తే శరీరం ఎట్లా సహకరిస్తుంది? ఆ సమయంలో డాక్టర్ మందిస్తారు, కానీ దానితో అంత ప్రభావం చూపదు. కానీ ఏ పేషెంట్ అయితే సీరియస్ ఉంటారో, ఎప్పుడైతే హాస్పిటల్లో వాళ్ళకి కీమో ఇస్తారు, రేడియేషన్ ఇస్తారు, అన్ని రకాల ట్రీట్మెంట్ ఇస్తారు, అయినా ప్రభావం పడదు. అంతిమం వరకు, శరీరం వదిలిపెట్టే వరకు చేరతారు, ఎవరేమీ చేయలేకపోతారు. అట్లాంటి వాళ్ళల్లో ఉమంగ ఉత్సాహాలు, వాళ్ళల్లో హోప్ కలిగించాలి, ఆశను కలిగించాలి. వాళ్ళకి చెప్పాలి ఇది అసంభవం సంభవం అవుతుంది. వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. మన దగ్గర మందు ఉంది, మీ వద్ద ఆశీర్వాదాలు ఉన్నాయి, ఈ ఆశీర్వాదాలు ఎలా ఇవ్వాలో నేర్పిస్తాము అని చెప్పండి. ఎట్లయితే వారం రోజులు కోర్సు చెప్తామో అట్లా వాళ్ళకు కూడా వారం రోజులు కోర్సు చేయించే వాళ్ళము. అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు నెగిటివ్గా ఆలోచించవద్దు. ఎందుకంటే కొంత సమయం వరకైతే నెగిటివ్ అయితే ఆలోచిస్తారు, కానీ వెంటనే గుర్తు తెచ్చుకోండి, రిమైండ్ చేసుకోండి, దీంతో నా ఆరోగ్యం బాగా అయ్యేది లేదు, ఎలాగయ్యేదో అయిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం నా కారు ఏదైతే రిపేర్ వచ్చిందో, రిపేర్ అయిందైతే చక్కబడదు. కాబట్టి నా కారు, నా శరీరము బాగు చేసుకోవటంలో నేను పూర్తి సహయోగాన్ని ఇస్తాను. నేను డాక్టర్స్కి కూడా సహాయం చేస్తాను, పరివారానికి కూడా సహాయం చేస్తాను. మనం ఏం చెయ్యగలుగుతాము? మనమైతే బాబాకు సహాయకులము. బాబా అయితే మన మనసు యొక్క విషయాలను వింటూ ఉంటారు. మనకేం ఇబ్బందులు ఉంది, ఏం దుఃఖం ఉంది, ఏం ప్రాబ్లం ఉంది, అన్నీ మనం బాబాకు చెప్పాలి. మన తోడు బాబా ఉన్నారు, మన సన్ముఖంగా ఉన్నారు. బ్రాహ్మణుల కోసమైతే ఈజీనే, కానీ బ్రాహ్మణ పరివారంలో చిన్న పెద్ద పిల్లలు ఉంటారు. అప్పుడప్పుడు బ్రాహ్మణ పరివారం వాళ్ళు వేరే వాళ్ళపైన జాలి చూపిస్తూ ఉంటారు. అయ్యో నేను వాళ్ళకి ఎట్లా సహాయం చెయ్యాలి, ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, లేకుంటే వాళ్ళకి మంచి వస్తువులు తినిపించాలి, భోజనం బాగా పెట్టాలి అనుకుంటారు. కానీ అక్కయ్య అంటున్నారు అవన్నీ చెయ్యండి, కానీ నా ఆత్మ వైపు నుంచి ఆ ఆత్మలకు శక్తిని ఎలా ఇవ్వాలి, సహాయం ఎలా ఇవ్వాలి, ఫౌండేషన్ ఎలా ఇవ్వాలి, ఇది ప్రతి ఒక్కరూ వెంటనే ఆలోచించాలి. ఇంకా ఏం ఆలోచించాలి అంటే ఈ అనారోగ్యం అప్పుడు ఏం చెయ్యాలి. కాబట్టి ఒకేసారి కంప్లీట్గా ఏం చెయ్యాలి, వీళ్ళకి ఎలా పాలన ఇవ్వాలి. మరణించేది ఎట్లయినా ఉంది, కానీ నా వైపు నుంచి బాధ్యత ఏంటి అనేది చూడాలి. నా వద్ద ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు వస్తారు, నేను అమృతవేళ యోగం చేస్తాను, ఆ పేషెంట్లతో కూడా చేయిస్తున్నాను. పేషెంట్లందరికీ బాబా అంటే చాలా ప్రేమ, బాబా నుండి శక్తి తీసుకుంటారు, యోగం చేస్తారు, వైబ్రేషన్స్ తీసుకుంటారు, బాబాతో రూరిహాన్ చేస్తూ ఉంటారు.
అయితే అక్కయ్య కూడా చేస్తారు. అయితే ఏ ఆత్మ అయితే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళకు కూడా వైబ్రేషన్స్ ఇస్తాను. కలిసినా కూడా నేను ఇదే చెప్తాను, అంతా బాగైపోతుంది అని చెప్తాను. నేను వాళ్ళని అడగను, కానీ బాగా అయిపోతుంది అని చెప్తాను. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. ఇదే సైన్స్ రీసెర్చ్ చేసింది. కాబట్టి నేను ఇది చెయ్యాలి, ఇది చూడాలి. మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఎవరికైనా మంచి విషయం న్యూస్ చెప్పారనుకోండి, వాళ్ళ యొక్క రోగనిరోధక శక్తి పెరగటం మనం విన్నాము. ఒకవేళ చెడు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఒకవేళ మనకే ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఇది కూడా రోగనిరోధక శక్తి తక్కువటం ఉండటంతో శరీరంలో వచ్చిన దాన్ని ఎదుర్కొనే శక్తి తక్కువ ఉండటం, అందుచేతనే అనారోగ్యం. కాబట్టి దీని గురించి మీరు ఆలోచించండి. ఇంకా మీరు దీని గురించి ఎక్కువగా చింతించారనుకోండి, అది పెరుగుతుంది. దాన్ని సమాప్తం చెయ్యాలి అనేటువంటి ధైర్యం ఉండాలి. ఈ విషయం పైన అటెన్షన్ ఉండాలి. నేను నా అనుభవం చెప్పబోతున్నాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆమెకి క్యాన్సర్ రోగం వచ్చింది. ఆ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళారు. ఎక్కడైతే అందరినీ ట్రీట్మెంట్ ఇస్తారో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి బాగా అయిపోయింది. ఆమెకి అడ్వాన్స్ క్యాన్సర్ అయినా కూడా బాగా నయమైంది. తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఆమె జీవితంలో మార్పు వచ్చింది. ఆమె జీవితంలో ఏదో ఒక చాలా మలినమైనటువంటి ఘటనలు జరగటంతో చాలా వ్యాకులత చెందింది. మళ్ళీ ఆమె కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ క్యాన్సర్ రోగం బయటపడ్డది. అప్పుడు ఈ అక్కయ్య చెప్పిందంట, నేను ఇక బతకను. నేనైతే ఆ అక్కయ్యని బాగా గుర్తించగలను. ఆమె హాస్పిటల్లో ఉంది, అంతిమ శ్వాసలో ఉంది. ఎప్పుడైతే ఆమెకి శరీరం వదిలిపెట్టే సమయం వచ్చిందో చెప్పారు డాక్టర్, ఇప్పుడు మీరు బతకరు. ఆమె ఆలోచించింది, నేను ఒక్కసారి నా ఫ్రెండ్ని హంసాన్ని కలవాలి అని చెప్పారు. నేను ఆమెను కలిసిన తర్వాతే శరీరం వదిలిపెడతాను అని చెప్పింది. హాస్పిటల్ సీరియస్ కేసులో ఉన్నప్పుడు కూడా నర్సులు వెంటనే అక్కడి నుంచి అక్కయ్యకి ఫోన్ చేశారు. ఎందుకంటే మా హాస్పిటల్ కాదు, మా హాస్పిటల్కి చాలా దూరం. వాళ్ళు ఫోన్ చేశారు, మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమె చాలా సీరియస్ కేసులో ఉంది, ఆమె అంటుంది మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని కలవందే ఆమె చనిపోనంటుంది, మిమ్మల్ని తొందరగా రమ్మన్నారు. వెంటనే అక్కయ్య అంటున్నారు, నేను ఆఫీసర్ దగ్గర నుండి సెలవు తీసుకొని బయలుదేరాను. వాళ్ళ అమ్మ ఆమె సన్ముఖంగా కూర్చుంది. వాళ్ళ అమ్మకు చెప్పింది, మీరు కాసేపు బయట కూర్చోండి, నేను ప్రైవేట్గా అక్కయ్యతో మాట్లాడాలి అని చెప్పింది. ఏంటి నీ దుస్థితి ఇలా చేర్చుకున్నావు, నీకు తెలుసు కదా, నీకు నువ్వు చక్కదిద్దుకోగలుగుతావు. అయితే ఆమె అన్నది, నేనైతే చక్కగా అయ్యేదే లేదు, మరి నువ్వెందుకు నన్ను పిలిచావు అన్నారు. నేను నీ దగ్గరని, మరి నన్ను ఎందుకు పిలిచావు అంటే సెలవు తీసుకోవటానికి, మీరు సెలవు ఇవ్వందే నేను వెళ్ళను అంది. అప్పుడు చెప్పింది, నా సన్ముఖంగా ఒక అందమైనటువంటి హాస్పిటల్ మూలలో ఒక సుందరమైన లైట్ మెరుస్తూ ఉంటుంది. ఆ లైట్ చెప్తుంది, నన్ను రమ్మని, బచ్చి ఆవో ఆవో, నేను నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాను, నీకు బాగా ఇబ్బంది ఉంది కదా, నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాను అంటుందంట ఆ లైట్. నేను చెప్పాను ఆ లైట్కి, ఇప్పుడు నేను రాను, నేను మొట్టమొదట నా ఫ్రెండ్ని కలవాలి, కలిసిన తర్వాతనే వస్తాను అని చెప్పాను ఆ లైట్కి. మీ కలిసిన తర్వాతే నేను వస్తాను. నేను అక్కడికి చేరుకోవటానికి 1 రోజు పట్టింది. మెసేజ్ వచ్చింది, నేను ఫస్ట్ కలవలేదు, 2సార్లు ఫోన్ చేశారు ఆఫీసర్ నుంచి. నేను సెలవు తీసుకునేటప్పటికి 1 రోజు గడిచిపోయింది. అక్కడికి చెప్పారు, నేను స్వర్గంలో ఉన్నాను. ఆ పేషెంట్ చెప్తుందన్నమాట, నేను స్వర్గంలో నృత్యం చేస్తున్నాను అని చెప్పిందంట. మీరు కూడా నా తోడున్నారు అని చెప్పారు.
వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అందరం కలిసి చాలా సంతోషంతో ఆనందంతో నృత్యం చేస్తున్నాము. చాలా బాగుంది స్వర్గం. అయితే నాకు భయం అనిపించింది. నాకు భయం వేసింది. అయ్యో, నా ఫ్రెండ్ కూడా శరీరం వదిలిపెట్టుద్దా ఏంటి అని భయపట్టింది. నేనైతే నా ఇష్టంతో వదిలిపెడుతున్నాను, ఆమెనెందుకు నేను తోడు తీసుకెళ్ళాలి అని మనసులో భయం కలిగింది. అందుచేత నేను మిమ్మల్ని కలవాలి అని పిలిపించాను. చెప్పారు, భవిష్యత్తులో తప్పకుండా మనందరం కలుద్దాం, డాన్స్ చేస్తాము, ఇప్పుడేం చేసేది ఉందని అని చెప్పారు అక్కయ్య. ఇప్పుడేం చెయ్యాలి అంటే మీరు ఇప్పుడు నా చేయి పట్టుకోండి, నాకు సెలవు ఇవ్వమని చెప్పారు. నేను వెళ్ళటానికి రెడీగా ఉన్నాను అని చెప్పారు అక్కయ్య. నేనైతే సెలవిస్తాను, కానీ మీ అమ్మ ఉన్నారు, పరివారం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీ పాలన ఇచ్చారు, మీ సోదరి సహోదరులు ఉన్నారు, బయట కూర్చొని ఉన్నారు, అలా నేను నీకు సెలవు ఇవ్వను అన్నారు. నీకు సెలవు ఇస్తాను, కానీ వెళ్ళటానికి సెలవు ఇవ్వట్లేదు, నేను నీకు ప్రేమగా సెలవిస్తాను, కానీ వాళ్ళందరితో బాగా కలిసి ఆ తర్వాత శరీరం వదిలిపెట్టమన్నాను. కాబట్టి వాళ్ళ నుండి కూడా సెలవు తీసుకోమన్నాను. కానీ మీ అమ్మ, మీ సోదరి సహోదరులు, పరివారం వాళ్ళు చాలా దుఃఖితులవుతారు, దుఃఖాలతోనే ఉన్నారు, ఎందుకంటే మిమ్మల్ని చూసి బాధపడుతున్నారు. తర్వాత వాళ్ళని కలిసి నేను వెళ్ళిపోయాను. రెండో రోజు క్లాస్ చేయిస్తున్నప్పుడు హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. ఒక అన్నయ్య ఫోన్ ఎత్తాడు, చెప్పాడు, ఏదైతే నా ఫ్రెండ్ ఉన్నారో నర్సు చెప్పింది, ఆమె చాలా ప్రేమగా శరీరం వదిలిపెట్టింది అని చెప్పారు. వాళ్ళమ్మ, వాళ్ళ సోదరి పరివారం వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరి ముందే శరీరం వదిలిపెట్టింది. శరీరం అయితే మనందరం వదిలిపెట్టేదే ఉంది, కానీ ఇందులో ఆలోచించాల్సింది ఏంటి అంటే ఏ పరిస్థితుల్లో మనం శరీరం వదిలిపెట్టాలి, ఎలా శరీరం వదిలిపెట్టాలి. ఏ విధంగా జానకి దాది ఎంత ఈజీగా శరీరం వదిలిపెట్టారో చూడండి, చాలా శాంతియుతంగా మనో ఇచ్ఛతో. నేను ఇప్పుడు వెళ్ళాలి అనుకున్నారు, వెళ్ళిపోయారు. నా లైఫ్లో ఒక అనుభవం చెప్తాను. నేను మలేషియాలో ఉన్నప్పుడు అనుభవము. నన్ను ముస్లిం హాస్పిటల్లో, పిల్లల హాస్పిటల్లో నన్ను తీసుకెళ్ళారు. ఆ పిల్లల హాస్పిటల్లో క్యాన్సర్ వార్డుకి నన్ను తీసుకెళ్ళారు. నేను వాళ్ళకి అనుభవం చెప్తూ వచ్చాను. అయితే ముందే చెప్పారు, ఏమన్నా చెప్పటానికి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఎందుకంటే అందరూ ముస్లిమ్సే, డాక్టర్స్, నర్సులు, స్టాఫ్ అందరూ ముస్లిమ్సే, కాబట్టి నేను ఏమైనా చెప్పచ్చా, అన్ని రకాల విషయాలు చెప్పచ్చా అంటే వాళ్ళు అన్నారు, మీరు ఓపెన్గా చెప్పండి, ఏది చెప్పాలనుకున్నా అది చెప్పచ్చు, అభ్యంతరం లేదు అన్నారు. అయితే చెప్పారు శరీరాన్ని ఎలా వదిలిపెట్టాలి, క్యాన్సర్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరీరం ఎలా వదిలిపెడతారు అనే దాని గురించి స్పీచ్ ఇస్తున్నారు. అక్కయ్య చెప్తున్నప్పుడు సన్ముఖంగా ఒక నర్సు కూర్చొని సంతోషంగా వింటుందంట, కానీ కంటి నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయంట. ఎప్పుడైతే నేను నా ఉపన్యాసం చెప్పటం పూర్తయిందో నేను అక్కయ్యని అడిగాను, సిస్టర్ మీకేమైనా చెప్పేది ఉందా, మీ కళ్ళల్లో నుంచి, నేత్రాల్లో నుంచి ఆన్సూలు చూశాను. ఆమె అందంట, చెప్పేది ఉంది. సరే స్టేజి మీదకి రా అని పిలిచారు. ఆమె మైక్రోఫోన్ అక్కయ్య ఇచ్చారు చేతికి. ఆమె అలాగే బాధపడుతూ ఏడుస్తూ ఉంది. చెప్పింది, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ హాస్పిటల్లో నేను 30 సంవత్సరాల నుండి క్యాన్సర్ పేషెంట్లు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సేవ చేస్తున్నాను అని చెప్పింది. నా అనుభవం ఏంటి అంటే, ఎప్పుడైతే పిల్లలు భగవంతుడితో సమానం, మహాన్ ఆత్మలు, పిల్లలకి క్యాన్సర్ వచ్చింది అంటే వాళ్ళు పవిత్రమైనటువంటి ఆత్మలు, మహాన్ ఆత్మలు, వాటి యొక్క ప్రభావమే వేరే ఉంటుంది. వాళ్ళకి భయం కూడా అనిపించదు.
మరణిస్తున్నామనే భయం కూడా ఉండదు వాళ్ళకి, ఏది రకంగా భయం ఉండదు. అక్కయ్య చెప్పింది, నర్సు చెప్పింది, డాక్టర్ గారు ఏ రోజైతే నేను నా పేషెంట్ని ఎప్పుడైతే కలుస్తానో ఆ పేషెంట్ చనిపోయే సమయంలో ఆ రోజు ఎప్పుడైతే నేను ఉదయం లేచి వాళ్ళ దగ్గరికి వెళ్తానో, వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు అనేవాళ్ళంట, మేము మీతో మాట్లాడడం, మందు తీసుకోము అనేవాళ్ళు. ఎందుకు అంటే నేను లేదు, ఎందుకంటే నా దోస్తుతో నేను కలిసేది ఉంది. నేను మా ఫ్రెండ్తో కలిసేది ఉంది, ఆ ఫ్రెండ్తోనే నేను ఆడుకుంటాను, వాళ్ళతోనే తిరుగుతాను, ఆయనతోనే. నేను మీతో మాట్లాడను, మీతో ఆడను, పాడను, ఏమీ చెయ్యను అనేవాళ్ళంట చనిపోయే రోజు, పిల్లలు చనిపోయే ముందు రోజు. ఈ విధంగా ప్రతి పేషెంట్ ఇలాగే చెప్పేవారు. ఎప్పుడైతే వాళ్ళు శరీరం వదిలిపెట్టేది ఉంటుందో కంప్లీట్ అన్నింటితో అతీతం అయిపోయేవారు, ప్రియంగా అయిపోయేవారు. వాళ్ళు ప్రేమతో శరీరం వదిలిపెట్టేవారు. అయితే అక్కయ్య అడిగారన్నమాట వాళ్ళని, నేను మీ పేషెంట్ ఎవరైనా ఉన్నారా అట్లా వాళ్ళతో కలవచ్చా అని. అలా సీరియస్ కండిషన్లో ఉన్న 2-3 పేషెంట్లు ఉన్నారు, వాళ్ళతో కలవచ్చా అంటే కలవండి తప్పకుండా, నేను ఒక ప్రశ్న అడగచ్చా వాళ్ళని అంటే అడగండి అన్నారు. సరే నన్ను తీసుకెళ్ళమంటే సరే తీసుకెళ్తాము అని తీసుకెళ్లారు. నేను ఒక 8 సంవత్సరాల బాలుణ్ణి కలిశాను. ఆ అబ్బాయికి కూడా క్యాన్సర్ ఉంది, చాలా అతీతంగా ఉన్నాడు. ఎప్పుడైతే నేను వైట్ డ్రెస్లో ఉన్నాను, బ్యాడ్జ్ పెట్టుకున్నాను, నన్ను చూడగానే ఆ బాలుడు సంతోషపడ్డాడు. 2 చేతులు చాపి నన్ను ఎత్తుకోమన్నట్లు, కాలింగనం చేసుకోమన్నట్లు 2 చేతులు పైకెత్తాడు. ఆమె ఆశ్చర్యపోయింది, ఎప్పుడు ఆ పిల్లోడు ఎవరిని ఆలింగనం చేసుకోడు. నిజంగా చాలా సంతోషపడిపోయింది నర్సుతో చెప్పాడు, నేను ఈరోజు మీతో మాట్లాడను అని చెప్పాడు. నేను ఎవరితో ఆడేది లేదు, తినను, మందు తీసుకోను. నేనైతే నిన్ను ఒక ప్రశ్న అడగచ్చా, ఈ డాక్టర్ నిన్ను ప్రశ్నించటానికి అడుగుతుంది, అడగచ్చా అంటే సరే అడగమన్నాడు ఆ బాలుడు. అయితే అక్కయ్య చెప్పారు నర్సుని, అడగండి వీళ్ళ ఫ్రెండ్ ఎవరు, ఏ దోస్తు గురించి ఈ పిల్లోడు మాట్లాడుతున్నాడు. నర్సుకి అడిగింది, ఆ పిల్లోడు నర్సుకి చెప్పాడు, ఆయనైతే నువ్వు మా ఫ్రెండ్ని అయితే మీరు చూడలేరు అన్నారు. మరి మీరు చూడనప్పుడు ఎందుకు అడగటము, నా ఫ్రెండ్ చూడటానికి కనిపించడు అని చెప్పాడు. ఆయన నిరాకారుడు, ఆయనకి దేహం లేదు. కానీ స్నేహితుడు ఎటువంటి వాడు అంటే నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తారు, నాతో చాలా మధురమైన మాటలు మాట్లాడతాడు, నాకు పండ్లు తినిపిస్తాడు, నాతో ఆడతాడు, నాతో క్రికెట్ కూడా ఆడుకుంటాడు, నన్ను చాలా ఆనందపరుస్తుంటాడు, నన్ను ఎక్కడికో తీసుకెళ్తాడు ఒక అందమైన స్థానంలోకి, అక్కడ తీసుకెళ్ళి మంచి మంచి పండ్ల జ్యూస్ తాగిస్తాడు, చాలా తీయగా ఉంటాయి అవి. నాకు ఈ హాస్పిటల్ ఆహారం నచ్చదు, నేను తినను అన్నాడు ఆ బాలుడు. అప్పుడు అక్కయ్య అడగమన్నారు, ఆ పిల్లవాడిని ఆ ఫ్రెండ్ ఎక్కడికి తీసుకెళ్తాడు ఆడుకోవటానికి. ఆ పిల్లోడు చెప్పాడు, ఆ స్థానము చాలా అందమైంది, మీకు తెలియనే అర్థమే కాదు అని చెప్పాడు. అయితే అక్కయ్య అన్నారు, సరే చెప్పు, దానికి పేరైతే ఉంటుంది కదా, అర్థం చేసుకుంటాను అన్నారు. దాని పేరేంటి అంటే స్వర్గం అన్నాడు. ఆ పిల్లోడు చెప్పాడు ప్యారడైజ్ అని. ఈ ప్యారడైజ్లో ఉంటాడు ఆ స్నేహితుడు, ఆ స్నేహితుడే నన్ను ఆడిస్తాడు, నేను ఆయనతో ఆడుకుంటాను, పాడుకుంటాను, చాలా ఆనందం కలుగుతుంది అని చెప్పాడు.
ఈరోజు నా స్నేహితుడు చెప్పాడు నేను నీతోనే తింటాను అని, కాబట్టి నేను ఆయనతోనే ఆడుకుంటాను అన్నాడు. అయితే అప్పుడు చెప్పాడు, మీ అమ్మా నాన్నతో మీరు అసంతృప్తి అవుతారు కదా, మరి నీతో వాళ్ళతో కూడా నువ్వు అతీతమేనా? ఈ నర్సు ఇంత ప్రేమ ఇచ్చింది, పాలన ఇచ్చింది హాస్పిటల్లో, ఈ నర్సుతో కూడా మీరు అతీతం అయిపోతావా అన్నారు. మరి వాళ్ళ గతి ఏమవుతుంది? చెప్పారు, ఇదైతే రోజు జరిగే విషయమే. వాళ్ళు ఎవరైతే అమ్మా నాన్న ఉన్నారో వాళ్ళు మా అమ్మా నాన్న కాదు అన్నాడంట. వాళ్ళు కేవలం శరీరానికి పాలన ఇచ్చిన వాళ్ళంతే. కానీ ఇప్పుడు నా యొక్క అసలైనటువంటి స్నేహితుడు ఆయనే తల్లి తండ్రి. నర్సు అబ్బాయి సన్ముఖంగా బాగా ఏడ్చింది. ఎందుకంటే ఎప్పుడు నేను ఏ పిల్లోడిని కూడా ఇటువంటి ప్రశ్న అడగలేదు. పిల్లలు సమాధానం చెప్పటానికే రెడీ ఉండేవాళ్ళు కాదు, కానీ ఈరోజు మీకు సమాధానం చెప్పారు అని చెప్పింది. మీతో మాట్లాడము, మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి అని చెప్పేవాళ్ళు పిల్లలు. చూడండి, నర్సు చెప్పారు, ఎప్పుడైతే నాకు ఉండేదో, ఎప్పుడైతే నేను హాస్పిటల్ నుండి బయటకు వచ్చానో మీరు ఈ విషయాలు ఎవరికీ చెప్పకండి అని చెప్పింది అక్కయ్యని. ఎందుకంటే నేను ముస్లింని, నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, మీరెవరు అనేది నాకైతే తెలియదు. మీరైతే వైట్ డ్రెస్ వేసుకున్నారు, కానీ ఎవరైతే అల్లాహ్ అంటారు, ఖుదా అంటారు, ఈశ్వరుడు అంటారు, భగవంతుడు అంటారు, కానీ భగవంతుడు ఒక్కరే. ఏ విధంగా మీరు ఈ పిల్లవాడి ద్వారా విన్నారు, ఆయన స్నేహితుడు భగవంతుడు ఖుదా. కాబట్టి మీరు చెప్తూ ఉన్నారు, అమెరికాలో ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్ కావచ్చు, బుద్ధిస్ట్ కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ భగవంతుడు ఒక్కరే నిరాకారుడు. మనం ఎందుకు ఇలా విడిపోయాము? ధర్మం అనేది మన అందరినీ విడదీసింది. కాబట్టి అక్క ఇలా జ్ఞానం చెప్తే నాకు చాలా సంతోషం కలిగింది ఈరోజు మీరు చెప్పే విషయాలతో అన్నది. కాబట్టి ఇదే ఖుదా దోస్తు కథ. భగవంతుడు బాబా కూడా చెప్తారు కదా, ఖుదా దోస్తు కహానీ అని. చూడండి, బాబా ఏ విధంగా చిన్న పిల్లల్ని కూడా ఎలా సంరక్షిస్తున్నాడో. అనారోగ్యంగా ఉన్న సమయంలో పాలన ఇచ్చేదైతే భగవంతుడే కదా. ఇలా ఇంకొక విషయం, ఈస్టర్న్లో ఒకరోజు ఒక మాత, ఆమె మనవడు వాళ్ళ కూతుర్ని అల్లుడిని తీసుకొచ్చింది. అక్కయ్య తలుపు తీశారు, ఫస్ట్ టైం వచ్చారు. తలుపు లోపలికి రాగానే 6 నెలల పాప ఉన్నారు. ఆ పిల్లోడు లోపలికి రాగానే అక్కయ్యని చూడగానే 2 చేతులు చాపి నవ్వుతూ మొదలుపెట్టాడంట. నా సన్ముఖంగా వచ్చి దృష్టి ఇవ్వటం మొదలుపెట్టాడు. నన్నెత్తుకో అన్నట్లు 2 చేతులు చాపాడు ఆ పిల్లవాడు. వెంటనే అక్కయ్య ఆ పిల్లోని ఒడిలోకి తీసుకుంది. ఎప్పుడైతే ఎత్తుకున్నానో 2 చేతులతో వెంటనే నన్ను ఆలింగనం చేసుకొని నవ్వుతూ ఉన్నాడు. నాకు ఆ పిల్లోడు అందమైన దృష్టి ఇవ్వటం మొదలుపెట్టాడు. నేను చాలా హైరాన్ అయిపోయాను. ఈ పిల్లోడు ఎవరో బ్రాహ్మణ ఆత్మలాగున్నాడే అనుకున్నాను. నేను ఎప్పుడు ఆ పిల్లోడిని చూడనే లేదు, వాళ్ళ అమ్మని చూడలేదు, వాళ్ళ నాన్నని చూడలేదు, వాళ్ళ నాయనమ్మని కూడా ఎవరిని నేను చూడలేదు. అయినా ఈ పిల్లోడేంటి నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు, ఇంత సంతోషిస్తున్నాడు నన్ను చూసి అనుకున్నాను. 6 నెలల బాబు. తర్వాత నేను టోలీ తినిపించాను. వాళ్ళ అమ్మా నాన్నకు కూడా జ్ఞానం చెప్పాను. వాళ్ళు పక్కా బ్రాహ్మణులు అయిపోయారు. వాళ్ళు తనువు మనసు ధనంతో సెంటర్కి చాలా సహయోగం ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ 6 నెలలు గడిచింది. అంతిమల్లో ఆ పిల్లోడికి రోగం వచ్చింది. ఏంటి అంటే క్యాన్సర్. చాలా భయంకరమైనటువంటి కడుపు క్యాన్సర్. ఆ క్యాన్సర్ని క్యూర్ చేయటం చాలా కష్టం. కానీ వాళ్ళ తల్లి తండ్రి, వాళ్ళ నాయనమ్మ, బాబా ఎంత శక్తి నింపారు అంటే వాళ్ళల్లో చాలా సహన శక్తి నింపాడు బాబా.
హాస్పిటల్కి వెళ్ళినా కూడా అదే విషయం. ఆ పిల్లోడు నవ్వుతూ ఉండేవాడు. ఎంత సీరియస్ అనారోగ్యమో ఆ పిల్లోడిది. మరియు టోలీ అంటే ఇష్టం ఆ పిల్లోడికి. ఎందుకంటే టోలీ ఇవ్వకుండా నేను ఉండేదాన్ని కాదు, నేను తప్పకుండా టోలీ ఇచ్చేదాన్ని. ఆ పిల్లోడికి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. రేడియేషన్ ఇచ్చారు, కీమో ఇచ్చారు, అన్ని రకాలుగా ఇచ్చారు ట్రీట్మెంటు. లాస్ట్కి తల్లి తండ్రికి డాక్టర్లు చెప్పారు, ఆ పిల్లోడికి ఇప్పుడు ఇక నయం అయ్యేది లేదు, ఆ పిల్లోడికి ఏ మందు పని చేయట్లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోయండి, ఇప్పుడు ఈయన చనిపోయే స్థితిలో ఉన్నాడు ఈ పిల్లోడు అని. వెంటనే అక్కకి తెలియగానే చేరుకున్నారు వాళ్ళ ఇంటికి. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళ సోదరులు ఉన్నారు. ఒక రౌండ్ సర్కిల్ లాగా కూర్చున్నాము. శరీరాన్ని దుప్పటి అంటే మంచం మీద నుండి కింద పడుకోబెట్టాము. బతికే ఉన్నాడు అప్పటికి. అయితే కాన్షియస్లో లేడు, కొంత బాణంలో కాన్షియస్లో వస్తున్నాడు, మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు ఆ బాబు. బాబా సాంగ్ నడుస్తుంది పక్కన. ఎందుకంటే నాకు తెలుస్తుంది ఆయన ఇప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు ఆ బాలుడు. ఆ పిల్లోడు నేల మీద నిద్రపోతున్నాడు. ఒక గంట తర్వాత ఆ పిల్లోడు కళ్ళు తెరిచాడు. మళ్ళీ చెయ్యి చాపాడు. నేను వెంటనే ఆ బాబు దగ్గరికి చేరాను. ఆ అబ్బాయి చేయి పట్టుకున్నాను. నా చెయ్యి ఆ అబ్బాయి చేతిలో ఉంది. నేనేం దృష్టి ఇవ్వాలి ఆ పిల్లోడికి? ఆ పిల్లోడే నాకు దృష్టి ఇవ్వటం మొదలుపెట్టాడు. దృష్టి ఇస్తూనే శరీరం వదిలిపెట్టాడు, చనిపోయాడు. అప్పటి వరకు నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఇలా ఎలా జరుగుద్ది? ఇంత చిన్న పిల్లవాడు, 19 నెలలే ఆ అబ్బాయికి, అంటే సంవత్సరంన్నర కంటే కొంచెం ఎక్కువ అంతే. ఎప్పుడైతే ఆ పిల్లవాడు శరీరం వదిలిపెట్టాడో ఆ అబ్బాయి, ఆ పిల్లోడు తన తల్లి తండ్రిని కానీ నాయనమ్మని కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అటువంటి ఆత్మలు కూడా కొందరు ఉంటారు. తల్లి తండ్రిని జ్ఞానంలోకి తీసుకొచ్చి వాళ్ళని పక్కా చేసి వాళ్ళకి రంగు ఎక్కించి వెళ్ళిపోయినటువంటి ఆత్మలు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే, మనందరం కూడా వింటుంటాము. సెంటర్లో అయితే చాలామంది వస్తారు, ఈ రోగం ఉంది ఫలానా వాళ్ళకి, ఆ రోగం వచ్చింది, వీళ్ళకి యాక్సిడెంట్ జరిగింది, కాపాడారు, రక్షింపబడ్డారు, హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి వీటన్నింటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన అందరి యొక్క బాధ్యత ఏంటి. మనం సమాచారం వింటాము, దానికి మనం చెయ్యాల్సిందేంటి. నేనైతే ఈరోజు చెప్పాను, ఎప్పుడు ఎవరి మీద జాలి పడేది లేదు. ముందు మన మనసును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏ విధంగా దాదీది డెల్టా వేవ్స్ ఎలా ఉన్నాయో, అంటే ఒక విధంగా కర్మాతీత స్థితి, అదేవిధంగా మనం కూడా ఇదే సాధన చెయ్యాలి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళైతే అభ్యాసం చెయ్యలేరు. ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది అని వింటారు. సమాచారం వినటంతో వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు. కానీ మనం ఎవరైతే వింటామో, కానీ మనమైతే కర్మాతీతగా కాగలుగుతాము. విన్నటువంటి వాళ్ళపైన కూడా బాధ్యత ఉంటుంది. మనం కూడా యోగదానం ఇవ్వాలి, సకాష్ ఇవ్వాలి, బాబా నుండి శక్తి తీసుకోవాలి. మరియు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళకు కూడా మనందరము అనారోగ్యంగా ఉన్న వాళ్ళని, రోగంతో ఉన్న వాళ్ళని రోగం నుండి ముక్తులుగా చెయ్యాలి. అయితే ఇప్పుడు నేను ఇంకొకటి చెప్పబోతున్నాను. నేను జ్ఞానంలో ఎలా వచ్చాను అనేది చాలా డీప్ విషయం. అందరు జ్ఞానంలో వచ్చారు అంటే ఎవరైనా ఇండియన్ను, లేక సంబంధికులు, లేక ఫ్రెండ్స్, ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా జ్ఞానం లభించటం.
కానీ నాకైతే ఎవరు తెలియదు, ఎవరి ద్వారా నేను జ్ఞానం వినలేదు, ఒక ఇండియన్స్ లేరు. మరియు నాకు భక్తి అన్నా కూడా, పూజ అన్నా, పూజా పాఠము ఏమాత్రం కొంచెం కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అలా అని భగవంతుణ్ణి నమ్మనని కాదు, కానీ నమ్ముతాను భగవంతుణ్ణి. అలా ఆ విధంగా పూజలు చెయ్యటం అటువంటివి చెయ్యను. భగవంతుడి మూర్తిలో ఉంటాడు, గురువుల్లో ఉంటాడు, లేక ఇంకెక్కడన్నా ఉంటాడు అనేది నేను ఎప్పుడు నమ్మను. నేను ఈ విషయం నమ్మటంలో ఎప్పుడు రెడీ లేను. కానీ ఏ విధంగా బాబా నన్ను పట్టుకున్నారు, బాబాకైతే నన్ను పట్టుకోవటం అసంభవమే. ఎందుకంటే నేను చాలా పెద్దలో పెద్ద సైంటిస్టుగా కావాలని కోరిక. నాకు ఆధ్యాత్మికత, భక్తి వీటి మీద ఇంట్రెస్టే లేదు. పేరే వినలేదు స్పిరిచువల్ అనే పదం, మెడిటేషన్ అనే పేరే వినలేదు, ఈ రాజయోగం అనే పేరు వినలేదు. ఎవరి గురించి నేను వినలేదు, తెలుసుకోలేదు. అలాంటప్పుడు నేను ఏ విధంగా బాబా సంతానంగా అయ్యాను? బాబా నన్ను పట్టుకున్నారు. ఒమహా కంట్రీలో, కెనడాకి దగ్గరలో ఒమహా, అక్కడ అక్కయ్య ప్రొఫెసర్గా ఉన్నారు. మరియు హాస్పిటల్లో జాబ్ కూడా చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు నేను వెళ్ళాను హాస్పిటల్కి. డల్లస్ వెళ్ళాను, టెక్సాస్ కూడా వెళ్ళాను. నాది ఒక మెడికల్ లెక్చర్ ఇవ్వటానికి వెళ్ళాను, ప్రజెంటేషన్ ఇవ్వటానికి వెళ్ళాను. అది ప్రజెంటేషన్ క్యాన్సిల్ అయిపోయింది. ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మిలిటరీ ఆఫీసర్స్ చాలా అప్పుడు గాజాను బాహుల్లాగా ఉన్నారు. నేను వాళ్ళని తలపైకెత్తి చూశాను. వాళ్ళ అక్కయ్యని అడిగారు, మిలిటరీలో మీరు జాయిన్ అవుతారా అని. నేను అక్కయ్య నవ్వారట. నాకు ఇంత మంచి జాబ్ ఉంది, నేను ప్రొఫెసర్ని, నేను పెద్ద యూనివర్సిటీ హాస్పిటల్లో డాక్టర్ని, నేను మిలిటరీలో వచ్చి నేనేం చేస్తాను అని నవ్వాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, మీ స్పెషాలిటీ ఏదైతే ఉందో అది మా మిలిటరీలో ఎవ్వరు లేరు, కాబట్టి మా కోరిక ఏంటి అంటే మీరు తప్పకుండా మిలిటరీలో సేవ చేయాలి. అక్కయ్య అన్నారు, నేనేమాత్రం చెయ్యను అని చెప్పాను. వాళ్ళు అన్నారు, ఆలోచించుకొని చెప్పండి. నేను మళ్ళీ అయిపోయింది, అక్కడ స్పీచ్ అయిపోయింది, నేను మళ్ళీ తిరిగి వచ్చేసాను. అది చాలా దూరం. ఎక్కడైతే నేను ఉపన్యాసానికి ఇవ్వటానికి వెళ్ళానో అక్కడి నుంచి నేను వచ్చాను, కొంత దూరం అది. నేను తిరిగి మా కంట్రీకి వచ్చేసాను. మళ్ళీ ఆ ఇద్దరు ఆఫీసర్స్ వాళ్ళ తోటి ఉన్నటువంటి ఆయన సెక్రటరీకి చెప్పారు, మేము ఆమెను బాగా తెలుసు, ఆమెతో మేము కలవాలి అన్నారు. అయితే వాళ్ళు వచ్చారు గదిలో కలవటానికి. మళ్ళీ చెప్పారు, అక్కయ్య మీరు మర్చిపోయారా మమ్మల్ని అంటే, నేను మిమ్మల్ని మీరు ఎవరో గుర్తులేదు అన్నారు. నేను మిమ్మల్ని కలిసాం కదా అని చెప్పారు. అప్పుడు వాళ్ళు అడిగారు, మేము మిమ్మల్ని అడిగాం, మిలిటరీలో జాయిన్ అవుతారా అని అడిగాము, మీరు వద్దన్నారు, అందుకు మీకు గుర్తొచ్చిందా అంటే, మరి ఇప్పుడెందుకు వచ్చారు అని అక్కయ్యని అన్నారు. నేనైతే ఏమాత్రం రాను. అప్పుడు వాళ్ళు అన్నారు, 2 నిమిషాలు కూర్చోవచ్చా, మీతో మాట్లాడచ్చా అంటే కూర్చోమన్నారు. వాళ్ళు చెప్పారు, చూడండి, ఒమహాలో ఒకసారి పెద్ద తుఫాన్ వచ్చింది. 6 అడుగుల హైట్లో మొత్తం మంచు. మీకు చాలా ఇబ్బంది కలిగింది. తర్వాత ఏప్రిల్లో గాలి దుమారం వచ్చింది నది ఒడ్డు దగ్గర, సైక్లోన్ లాగా. అదే పట్టణంలో ఎంత పెద్ద సైక్లోన్ వచ్చింది అంటే ఊరు మొత్తం నాశనం అయిపోయింది, చాలా నష్టం జరిగింది. తర్వాత అయితే మేమందరం బాగా అయిపోయాము. మరి మీరెందుకు ఇక్కడ ఉండటమో ఇంత చలిలో మీరు ఆలోచించండి. మేము మళ్ళీ వస్తాము, మీరు ఇక్కడ ఉండాలనుకుంటున్నారా లేక మిలిటరీలో మాకు సేవ చేయాలనుకుంటారా? ఇంకా అక్కయ్య నేనేం చెప్పలేదు, వాళ్ళని వెళ్ళిపోయారు. మరియు హాస్పిటల్లో నా హాస్పిటల్లో నా సేవ ఏంటి అంటే, ఒకటి హాస్పిటల్ ఉంటుంది,
రెండోది నేను ప్రొఫెసర్ని. ఏదైతే అమెరికా దేశం ఉందో, కెనడా, అమెరికా, మెక్సికో, ఇవన్నీ అన్నిటి కలిపి అమెరికా అంటారు. అంతా అమెరికానే. అందులో కూడా ఒరిజినల్ ఎడారి ప్రాంతాలలో ఉంటారో వాళ్ళని రెడ్ ఇండియన్స్ అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇండియన్స్ లానే ఉంటారు, ఫేస్ అంతా తెల్లగా ఉంటారు, కానీ ఇండియన్స్ లాగానే ఉంటారు. వాళ్ళు ఇండియన్స్ కాదు, ఇండియా వాళ్ళ ఇండియన్స్ కాదు, కానీ వాళ్ళని రెడ్ ఇండియన్స్ అంటారంట. అందరినీ అమెరికన్స్ అనే అంటారు. వాళ్ళని ఏమంటారు అంటే రెడ్ ఇండియన్స్ అంటారంట. వాళ్ళనేమో అమెరికా ఇండియన్స్, మొత్తం అమెరికా ఏదైతే ఉందో, కెనడా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అన్నిటి కలిపి అమెరికా అంటారు. ఆ దేశం అది. వాళ్ళది మనలానే పెద్ద జుట్టు ఉంటుంది, వాళ్ళు వెంట్రుకలు కట్ చేసుకోరు, వాళ్ళ వేషధారణ కూడా చాలా బాగుంటాయి. రాజస్థాన్ లాగా మంచి రంగురంగుల డ్రెస్సులు వేసుకుంటారు. వాళ్ళ ఆచార వ్యవహారాలు మన ఇండియన్స్ లానే ఉంటాయి. నేను వాళ్ళ సేవ చేస్తున్నాను. వాళ్ళు నన్ను ఎయిర్పోర్ట్ నుంచి రిజర్వేషన్ చేయించారు. యూరోప్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి అందరూ వచ్చారు. ఏం చేశారు అంటే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో రెడ్ ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ వేరే వేరే స్థానాలలో ఉంచారు, వేరే వేరే స్థానాల్లో ఇచ్చారు. వాళ్ళని ఒక క్యాంపులో తోసేశారు. వాళ్ళందరినీ పట్టుకొని ఒక క్యాంపులో వేసేశారు. ఆ క్యాంపులో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి చాలా దిగజారిపోయింది. మంచి నీళ్లు లేవు, తినటానికి లేదు. వాళ్ళని అందుట్లో ఉంచేసి బంద్ చేసేశారు. అలా 2 మిలియన్ల వరకు మనుషులు ఉన్నారంట క్యాంపులో ఉన్నవాళ్ళు. అమెరికన్ ఇండియన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళ కోసం సేవ చేయటానికి అక్కయ్య వెళ్ళారు. ఎందుకంటే అక్కయ్య వెళ్ళిన తర్వాత అక్కయ్య జుట్టును చూసి, చీరను చూసి వాళ్ళు అన్నారంట, మీరు ఏది చెప్తే అది చేస్తాం. వాళ్ళు నన్ను చూడగానే సంతోషిస్తారు. వాళ్ళు అనేవాళ్ళు, మాకు అమెరికన్ డాక్టర్స్ వద్దు, ఈమె కావాలి, ఈమె వస్తేనే మేము అన్నీ చేస్తాము అన్నారంట. అక్కడ ఒక పెద్ద చర్చ్ ఉండేది, క్యాథలిక్ చర్చ్ ఉండేది. చాలా కోట్ల రూపాయల ఆస్తి ఆ చర్చికి. చాలా చాలా ధనం ఉండేది ఆ చర్చికి. చాలా పెద్ద చర్చి, చెప్పే అంత కాదు, చాలా పెద్దది. ఆ చర్చి యొక్క పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు అక్కయ్యకి, మేము మిమ్మల్ని ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనీయం, మేము మిమ్మల్ని ఇక్కడే ఉంచుతాము. మీరు నౌకరీ హాస్పిటల్ జాబ్ చేయాలనుకుంటే చెయ్యండి, కానీ మేము మిమ్మల్ని మా హాస్పిటల్ ఏదైతే ఉందో ఇందుట్లో మీరు డైరెక్టర్ అవ్వండి. అంటే 20 ఎకరాల ప్లేస్ ఇస్తామన్నారంట, ఓ పెద్ద బంగ్లా ఇస్తామన్నారు, 2 ప్లేన్లు ఇస్తాము అని చెప్పారంట వాళ్ళు. రోజు అంటే వాళ్ళు ఒకటి ప్రైవేట్ ప్లేను, ఎంత పెద్దది అంటే మీరు కావాలనుకుంటే 2-3 సార్లు ఫ్రాన్స్లో వెళ్ళి షాపింగ్ చేయొచ్చు, ఇటలీ వెళ్ళి షాపింగ్ చేయొచ్చు, జర్మనీలో అయినా వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాము అన్నారు. ఎందుకంటే ఇదేదైతే ఇండియన్ క్యాంప్ ఉందో ఈ ఇండియన్ క్యాంపులో అయితే మీరు సేవ చేయాలి తప్పకుండా. మీకు శాలరీ ఎంత అంటే డాలర్లలో నేనైతే ఆలోచించలేదు, నా ఆలోచనలో కూడా లేదు. సంవత్సరం మొత్తంలో $6 మిలియన్ అంట అక్కయ్యకి, సంవత్సరం మొత్తంలో డాలర్లు. మీకేం ఖర్చు పెట్టే అవసరం లేదు, ఇల్లు మీకే ఇస్తాం, ఈ భూమిది కూడా అంతా మేమే చూసుకుంటాం, 2 కార్లు మీకు ఇస్తాము, అన్నీ ఇస్తాం. మీకు ఏది కావాలంటే అది తెప్పించిస్తాం.
మీకు ఏ వస్తువు కావాలంటే అది మీ బ్యాంకులో మొత్తం జమ చేస్తాము అన్నారు. కానీ మీరు ఈ కాంట్రాక్ట్కి సైన్ చెయ్యండి, మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఇక్కడే ఉండాలి, మీరుంటే చాలా మంచిది అన్నారు. ఎప్పుడైతే అక్కడ చలి కూడా బాగుంది, 8 నెలల వరకు మంచు ఉంటుంది, 4 నెలలు బాగా ఎండలు ఉంటాయి. నాకు అక్కడ అంత ఆనందం కలిగేది కాదు. వాళ్ళ మిలిటరీ వాళ్ళు 2 పెద్దోళ్ళు వచ్చారు, వాళ్ళకి సెలవులు. అయితే నేను ఆ చర్చిలో ఉన్న పెద్ద ఆయనతో మాట్లాడటం చూశారు. వాళ్ళు వెంటనే వచ్చి అడిగారు, మీరు ఆలోచించుకోండి, మీకు ఏది కావాలంటే అది ఇస్తాం, మీకు కావాలంటే కంప్లీట్ వేడిగా ఉన్న దేశంలో పంపిస్తాం, లేదా అంటే నా వేడి కాదు నా చలి ఉండదు అలాంటి దేశంలో అయినా పంపిస్తాము, అక్కడ కావాలంటే ఉంచుతాం. అక్కడ కూడా మాది చాలా పెద్ద మెడికల్ సెంటర్ ఉంది. సరే అనుకున్నాను, నేనైతే ట్రై చేయొచ్చు కదా, ఎందుకంటే నేను సాటర్డేనే వెళ్ళగలుగుతాను. ఎందుకంటే హాస్పిటల్కి తెలియకూడదు నేను వేరే జాబ్ చూసుకుంటున్నాను అని. నాది అక్కడ ఇంటర్వ్యూ ఉంది వాషింగ్టన్లో, ప్రెసిడెంట్ ఉన్న స్థానంలో. అక్కడ నేను చేరుకున్నాను. నేను చీర కట్టుకున్నాను. నాది చాలా పొడుగు జుట్టు ఉండేది, చాలా పెద్ద జుట్టు ఉండేది నాకు. అక్కడ 5 పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు, 5 స్టార్స్ ఉన్నవారు, 1 స్టార్ వాళ్ళు, 2 స్టార్ వాళ్ళు, అలా 5 స్టార్స్ ఉన్నటువంటి జనరల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 నా సన్ముఖంగా కూర్చున్నారు. నాకు ఆ 5 స్టార్స్ అంటే కూడా తెలియదు. వాళ్ళు నాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు. మేము మీకు ఇంటర్వ్యూ లాగా ఏమీ తీసుకోము, కానీ మేము మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నాము, మేము చెప్పినవన్నీ మీరు స్వీకరించండి. మా కోరిక ఏంటి అంటే, మీరు వాషింగ్టన్లో పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడ పెద్ద పెద్ద విఐపీస్ వస్తారు, అక్కడ ప్రెసిడెంట్ ఉంటారు, ఆ స్థానంలో మిమ్మల్ని ఉంచుదామనుకుంటున్నాం సేవ కోసం. నేనైతే చెప్పాను, నేనైతే అక్కడ ఉండను, చాలా చలి ఉంటుంది, మంచు ఉంటుంది, నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు అంత చలిలో ఉండటానికి కాదు, నేనైతే ఇక్కడ ఉండను అని చెప్పారు. సరే వాళ్ళు అన్నారు, సరే మీరు నిశ్చింతంగా ఉండండి, మాకు వేడిగా ఉన్నటువంటి ప్లేస్లో టెక్సాస్లో ఉంచుతాము అన్నారు. తర్వాత వాళ్ళు ఆలోచించారు, సరే ఏదో ఒకటి సెట్ చేద్దాం అనుకున్నారు. చెప్పారు, మీరు ఒక 2-3 నిమిషాలకి బయటకు వెళ్తారా, మేము కొంచెం మాట్లాడుకోవాలి. సరే నేను బయటకు వెళ్ళాను. నేను బయట నిలబడి ఉన్నాను, నేను ఆలోచిస్తున్నాను ఏం చేస్తున్నారు వీళ్ళు. తర్వాత నన్ను పిలిచారు, ఒక్క విషయంలో ఇబ్బంది ఉంది అన్నారు. అంతా రెడీనే, ఒక్క విషయంలో ఇబ్బంది ఉంది, మీకు మిలిటరీ యూనిఫామ్ తొడుక్కోవాలి, నేను తొడుక్కుంటాను కానీ ఫుల్ ఉండాలి అని చెప్పారు అక్కయ్య. అయితే నాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు, నేను తొడుక్కుంటాను అన్నారు. సరే ఇది డ్రెస్ అయితే వేసుకుంటున్నారు, కానీ రెండో సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అన్నారు. మిలిటరీలో మీ జుట్టు ఏదైతే ఉందో అక్కడ వరకే, భుజాల వరకే ఉండాలి, భుజాల వరకే టచ్ చెయ్యాలి, అంతకంటే పొడుగు ఉండకూడదు. మీ వెంట్రుకలు కట్ చేసుకోవాలి అంటే, నేను ఎందుకు కట్ చేస్తాను, నేను కట్ చేయను అన్నారు. నేను నా వెంట్రుకలు అయితే కట్ చేసుకోను అన్నాను. నాకు ఇష్టం లేదు, అయితే నేను అంగీకరించను అన్నాను. వాళ్ళు అన్నారు అప్పుడు, ఇది మా నియమము, వెంట్రుకలు అక్కడ వరకే ఉండాలి అని. సరే మీ నియమం కావచ్చు. నేను వెంటనే ఏం చేశాను అంటే, నా జుట్టుని మొత్తం ముడిలాగా చుట్టేసి పెట్టాను, వెంటనే వాళ్ళు ఎదురుగుండా ముడేసేసుకున్నాను. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇలా నడుస్తుందా అని. అయితే వాళ్ళు చాలా సంతోషించి 5 లేచి నిలబడ్డారు. ఇంకా మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు, విషయం సమాప్తం అయిపోయింది. కాబట్టి మీకు వెంట్రుకలు కట్ చేయమని మేము ఎప్పుడు మీకు చెప్పము, మీరు ఎప్పుడు కట్ చేసే అవసరం లేదు అన్నారు.
ఇది చూసి నాకు టెక్సాస్లో ఇచ్చారు. ఈ డేట్లో మీరు శాన్ అంటోనియో టెక్సాస్లోకి మీరు రావాలి. యుద్ధంలో ట్రైనింగ్ ఇస్తారు, సోల్జర్స్ని తీసుకొస్తారు, గాయపడిపోయిన సోల్జర్స్ని తీసుకొస్తారు, వాళ్ళకి గాయపడిన వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వస్తారు అది వాళ్ళ గురించి మీరు ఆలోచించి తెలుసుకోవాలి. వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి పరివర్తన చెయ్యాలి, ఎందుకంటే అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మిమ్మల్ని అక్కడికేం పంపించము, కానీ మీరైతే స్పెషలిస్ట్ ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి సోల్జర్స్ ఏదైతే చాలా భయంకరమైన పరిస్థితిలో నుంచి వస్తారో వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేయాలి, ఎందుకంటే మీరు సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు, సైకలాజికల్గా మీరు వాళ్ళకి సేవ చేయొచ్చు. సరే నేను అన్నాను, నాకు ఇబ్బంది లేదు, మీరు నన్ను ఎక్కడికి పంపించినా పర్వాలేదు, నేను వెళ్తాను అన్నాను. ఎప్పుడైతే నేను టెక్సాస్లో అడుగు పెట్టానో ఒకరోజే జరిగింది, ట్రైనింగ్ అంటూ ఏమీ జరగలేదు, అందరినీ కలిశాను అంతే. ఎవరైతే నాతో పాటు ఇంకొకరు జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారో అందరినీ కలిశాను ఆ ఒక్కరోజు. ఏ రోజైతే గడిచిందో రెండో రోజు నేను దాది ప్రకాష్ మణిజీని చూశాను. నేను ఈ మిలిటరీలో నా యొక్క మిగతా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సైన్ చేశాను. మరియు నేను నా దాది ప్రకాష్ మణి దాదిని చూశాను. నేను దాదిని చూడగానే నిర్ణయించుకున్నాను, నేను ఈ విధంగా బ్రహ్మకుమారిగా దాది ప్రకాష్ మణి జీవలే కావాలి. చూడండి, ఇంకా నాది 2 జీవితాలు మొదలయ్యాయి. ఆర్మీలో ఒకటి నా జీవితము, మిలిటరీ ఆఫీసర్గా, మరియు ఇంకొక వైపు బ్రహ్మకుమారి జీవితం. ఇప్పటికి కూడా నా జీవితంలో రెండోసారి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎట్లా జ్ఞానంలో వచ్చాను, నేను ఎప్పుడైతే బ్రాహ్మణుడిగా అయ్యానో, బ్రహ్మ సంతానంగా అయ్యానో నాలో ఏం పరివర్తన ఏర్పడింది, మిలిటరీలో కూడా నాకేమేమి అనుభవాలు కలిగినాయి అనేది ఈ విషయాల గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఓం శాంతి. पतझड़ सा था मेरा तन मन, तूने किया सावन। अब धन तो क्या पूरा जीवन कर दो तुझे अर्पण। सिखाया तूने जीना, जीना कैसे जीना, सिखाया तूने जीना मुझे भगवन। ना और कहीं जाना, जाना कहीं जाना, ना तेरे बिना जाना कहीं भगवन।